విశ్వనాథన్ సన్స్ అనే మూవీ అయితే మనకి ఆగస్టు 14కి రిలీజ్ అవుతుంది కదా. అయితే ఈ వీడియోలో మనం ఆ మూవీ యొక్క ట్రైలర్ అయితే ఒకసారి చూద్దాము. అలాగే ఆ ట్రైలర్ మీద రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. బేసిక్గా మనం చూసుకుంటే ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వెంకీ అట్లూరి. ప్రీవియస్ ఆయన తీసిన మూవీస్ ఒకసారి గమనిస్తే సర్ అనే మూవీ ధనుష్తో తీసింది, బ్లాక్ బస్టర్. తర్వాత వచ్చేసి లక్కీ భాస్కర్ మూవీ దుల్కర్ సల్మాన్తో చేశారు, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీ సూర్యతో అలాగే మమితా బైజుతో తీస్తున్నారు అనమాట. మమితా బైజు ఆల్రెడీ హిట్ కాంబినేషన్ హిట్ మిషన్ లాగా అన్ని హిట్లు దూసుకుపోతుంది. అలాగే సూర్య కూడా కరుపు అనే మూవీతో ఒక బ్లాక్ బస్టర్ అయితే వచ్చింది ఈ ఇయర్. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఆ ట్రైలర్ ఎలా ఉంది, ఆ ట్రైలర్లో ఆ మూవీ ఎలా ఉండబోతుంది గెస్ అయితే చేస్తున్నాము. ఓకే, సో సూర్య పిస్టల్ షూటింగ్ నేర్చుకుని ఒలింపిక్స్కి వెళ్ళాలని ఒక ఎయిమ్తో ఉంటారనమాట. సో శరత్ కుమార్, అదే రాధికా శరత్ కుమార్ వచ్చేసి వాళ్ళ మదర్. గోల్డ్ మెడల్ కొట్టేసాడు. సో ఆల్రెడీ గోల్డ్ మెడల్ వచ్చేసింది, అలాగే పాపులారిటీ సంపాదించేసాడు, మంచి ఫేమ్ కూడా వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, డబ్బు స్టేటస్ అన్నీ కూడా మనకి సౌకర్యాన్ని ఇవ్వాలి, అహంకారం కాకూడదు. నైస్ నైస్ డైలాగ్. సో సూర్య యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి బోన్ న్యారో ట్రాన్స్ఫరేషన్ అనేది అవసరం అనమాట. సో అంటే ఆయనకు ఒక డిసీజ్ ఉంది. ఓకే, సో బాబ్కి డిసీజ్ ఉంది కదా, సో ఆ డోనర్ కావాలి కాబట్టి ట్రాన్స్ఫరేషన్ కోసము సో శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి మనకి మమితా బైజు అయితే చూపించారు. అంటే బాబుకి ప్రాబ్లం ఉంటుంది, తనని మమితా బైజుకి ఆ సొల్యూషన్ తెలుసుంటుంది, డోనర్ అవ్వచ్చు. చూడడానికి ఇలాగ ఉన్నాడు, నీ సీట్ చాలా స్ట్రాంగ్గా అయిన ప్రెసెన్స్లో కనిపిస్తున్నారు. మేబీ శాన్ ఫ్రాన్సిస్కో ఏదైనా కామన్, బట్ ఇండియాలో కొంచెం సో ట్రైలర్ మొత్తం ఇప్పుడు చూసినంత వరకు అయితే అంతా హౌస్లోకి వెళ్ళిన తర్వాత రాధికా శరత్ కుమార్కి అలాగే మమితా బైజుకి వాళ్ళు చుట్టుకున్నారు. కామెడీగా అయితే జరుగుతుంది అనమాట మొత్తం. సేమ్ వెళ్ళే టైంలో దిగేసిన తర్వాత ఎయిర్పోర్ట్ పంపించే టైంలో ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది. చేసినప్పుడు నో ఇది వద్దని చెప్పేసి సూర్య బెదిరిస్తున్నాడు. ఎస్, మిస్ అవుతున్నాడు అనమాట. ఎగ్జాక్ట్లీ, గొడవ నార్మల్ సహజం గొడవలు అవుతూ ఉంటుంటే తర్వాత ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరికి క్షమాపణ చెప్పాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దానివల్లే బంధాలు ఇరిపోతుంటాయి. యావా తన వైఫ్ తన మేబీ. ఎగ్జాక్ట్లీ, గెలిచిన తర్వాత మాట్లాడకూడదు దాని గురించి. ఫైట్లో కుమ్మేస్తున్నాడుగా. యాక్చువల్గా డైరెక్టర్ గురించి చెప్పాను, కానీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పలేదు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. ప్రజెంట్ అయితే మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు. విశ్వనాథన్ సన్స్, డైరెక్టర్ వెంకీ అట్లూరి. వాళ్ళ వైఫ్ కాబట్టి నైస్. ఓకే, సో ట్రైలర్లో మెయిన్ పార్ట్ మాట్లాడుకుంటే బేసిక్గా మా హీరో ఎవరైతే ఉన్నారో సూర్య, అతను ఒక ఏం కోసం పోరాటం చేస్తున్నాడు, అదే గోల్డ్ మెడల్ సాధించాలని. చిన్నప్పుడు కూడా రాధికా శరత్ కుమార్ ఆమె అలాగే పెంచుతుంది అనమాట. సో అతను గోల్డ్ మెడల్ కూడా తీసుకొచ్చిన తర్వాత మంచి ఫేమ్, డబ్బు అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మ్యారేజ్ అవ్వచ్చు, భార్య చనిపోవచ్చు, లేదంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. బాబు పుడతాడు. బాబుకి ఒక డిసీజ్ సంథింగ్ తెలియదు, అది ఒక ట్రాన్స్ఫరేషన్ అయితే చేయాలని చెప్పేసి మెడికల్ సంబంధించిన అయితే అర్జెన్సీ ఉంటుంది. సో ఆ డోనర్ ఎవరా ఏంటా అని సెర్చ్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు అనమాట. అది కూడా శాన్ ఫ్రాన్సిస్కో ఉంటుంది. తనని తెద్దాం చెప్పి శరత్ కుమార్ చెప్పారు. సో మేబీ వీళ్ళు ఆమెను తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆమె వీళ్ళందరికీ అటాచ్ అయిపోయి బాబుని చూసిన క్రమంలో సూర్యను కూడా ఇష్టపడుతుంది. సో ట్రావెలింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్ పంపించే టైంలో చెప్పాను కదా ఇదంతా వద్దని చెప్పి సూర్య చెప్తున్నాడు. సో అక్కడ ఆమె తను ప్రపోజ్ చేస్తుంది.
సో ఇదంతా జరుగుతుందన్నమాట. ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సూర్య కూడా ఆమె ప్రేమను పొందడానికి లేదా గుర్తొచ్చి సంథింగ్ ఏదో కారణాల వల్ల ఆమెను మళ్ళీ పొందడం జరుగుతుంది. సో ఇదంతా లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా జరుగుతుంది. సో డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. వెంకీ అట్లూరి ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. చూడాలి. మూవీ అయితే మనకి 14th ఆగస్ట్కి అయితే రిలీజ్ అవుతుంది. సో మూవీకి అయితే వెళ్ళిపోదాము. రిలీజ్ అయిన తర్వాత రివ్యూ కూడా చెప్దాము. సరేనా? మరిన్ని టైలర్ రియాక్షన్స్ కానీ టాలీవుడ్ న్యూస్ కోసం కానీ మన తెలుగు రియాక్షన్ ఫాలో అవ్వండి.